హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేను మీ సరోజ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పచ్చి టమాటాలతో పచ్చడండి. చాలా రుచిగా ఉంటుంది. మనకైతే ఇది సూపర్ టేస్ట్‌తో కొంచెం వెరైటీగా, టేస్టీగా, డిఫరెంట్ టేస్ట్‌తో చాలా బాగుంటుంది. ఇలా ఓసారి ట్రై చేయండి. మనకు మార్కెట్‌లో ఇవి పచ్చి టమాటాలు దొరుకుతాయి. దొరికినప్పుడు తెచ్చుకొని ఇలా కంపల్సరీ ట్రై చేయండి. చాలా టేస్టీగా, చాలా బాగుంటుందండి పచ్చడన్నది. నా వీడియో ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే పక్కకున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్‌కు నోటిఫికేషన్ రూపంగా వత్తదండి. వెంటనే చూసేయచ్చు. నచ్చిందంటే చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటది. ఈ పచ్చడిని ఇలా ఓసారి పెట్టి చూడండి. చాలా అంటే చాలా బాగుంటది. మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం పదండి. చూడండి పచ్చడి చూస్తేనే అర్థమవుతుంది కదా మనకిది. నేను ఇంకా చెప్తా పోను పోను వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. నేను పచ్చి టమాటాలను ఒక హాఫ్ కేజీ తీసుకున్న. వీటిని శుభ్రంగా కడుక్కొని పక్కకుంచుకొని ఇప్పుడు అందులోకి ఒక 100 గ్రాముల దాకా చింతపండుని మనం దాన్ని నారలు తీసి శుభ్రంగా కడుక్కొని ఒక చిన్న టీ కప్పుతోటి కప్పు వాటర్ వేసి దాన్ని నానబెట్టుకొని ఇప్పుడు మనం టమాటాలను కడుక్కొని శుభ్రంగా ఊడ్చుకొని వీటిని చిన్న చిన్న పీసులాగా కట్ చేసుకోవాలి. చాలా చిన్నగా కట్ చేసుకోండి. ఇది వక్క అన్నది మెత్తబడకుండా మనకు కరకరలాడుతూ చాలా బాగుంటుందండి. ఈ పచ్చడి మనకు నిల్వస్తుంటుంది. సంవత్సరం దాకా నిలువ ఉంటుంది. అన్ని రోజులు మనం ఉంచాం కానీ సంవత్సరం ఉంటుందండి ఉంచుకుంటే. మనకి ఇది 2, 3 నెలలనే ఒడిచెత్తది. అంతా బాగుంటుంది. ఇప్పుడు మనం చిన్న చిన్న పీసులన్నీ కట్ చేసుకున్నాక ముక్కలు లెక్క ఇప్పుడు అందులో కొంచెం సాల్ట్, కొద్దిగా పసుపేసి అంతా ఒకసారి కలుపుకొని మనం దానికి మూత పెట్టి దాన్ని పక్కకుంచుకోవాలి. మనం ఇప్పుడు స్టవ్ అంటు పెట్టి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్ల ధనియాలు వేసుకోవాలి. వేసుకొని కొంచెం వేగినాక అట్లనే అందులో 1 స్పూను మెంతులు వేసుకోండి. మెంతులు సుతం కొంచెం వేగాలి. ఇవి కొంచెం కొద్దిగా లేట్ వేగుతాయి కాబట్టి మెంతులును ధనియాలు ఫస్ట్ వేయించుకున్నాక అట్లనే 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అట్లనే 2 స్పూన్ల ఆవాలు వేసుకోండి. ఇవి మనం తీసుకున్న టమాటాలకు కరెక్ట్ సరిపోయిద్దండి పొడి అన్నది. ఇప్పుడు వీటిని మంచిగా వేపుకోవాలి. వేపుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ప్లేట్లోకి తీసుకొని అవి చల్లారాలి. వీటిని ఇప్పుడు పక్కకు పెట్టేసుకొని మనం ఫస్ట్ నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, దాంట్లో నుంచి మనం చింతపండు గుజ్జు తీసుకోవాలి. వాటర్ ఏమి వేయకండి, మనకు ఫస్ట్ వేసుకున్నయే సరిపోతాయి. ఇప్పుడు అందులో నుంచి తొక్కలు, నారలు అవి ఉంటాయి కదా, వీటిని అట్లా తీసుకోవాలి. మనం చింతపండునంతా అట్లా కలుపుకుంటే మనకు అవి వచ్చేస్తాయి. ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టుకొని ఇప్పుడు స్టవ్ అంటు పెట్టి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక మనం తీసుకున్న చింతపండు గుజ్జుని అందులో వేసి మీడియం మీద మనం దాన్ని ఉడికించుకోవాలి. చింతపండు రసం అంతా మొత్తం దగ్గరికి రావాలి. స్టవ్ని కొంచెం లోకు పెట్టుకొని దాన్ని ఉడికించుకోవాలి. చూడండి మనకు ఒక 2, 3 నిమిషాలు దాన్ని చింతపండు అంతా ఉడికించుకుంటే దగ్గరికి అవుతుంది. అట్లా దగ్గరికి రావాలి. ఇప్పుడు స్టవ్ ఆపుకొని దాన్ని పక్కకు పెట్టుకోవాలి. అది సుతం చల్లారాలి. ఇప్పుడు మనం ఫస్ట్ వేపుకున్నవి పొడి చేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, ధనియాలు వేపుకున్నాం కదా, దాన్ని పొడి చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు వేరే కడాయి తీసుకొని దాంట్లో ఒక కప్పు మెజరింగ్ కప్పుతోటి కొద్దిగా కమ్మి కానీ నేను కప్పు వేసుకున్నా. ఇది నేను పల్లి నూనె వేసుకున్నా. మీరు నువ్వుల నూనె అయినా వేసుకోవచ్చు. మనకు నూనె వచ్చేసి ఒక 200 గ్రాముల దాకా అవుతుందండి. పావు కేజీకి కొంచెం తక్కువ అవుతుంది. మనకు పావు కేజీ నూనె పడుతుంది. ఇప్పుడు కొంచెం కొన్ని ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. పోపులో వేసుకొని పోపు అంతా తెగినాక స్టవ్ ఆపుకున్నాక మనం కొన్ని ఎల్లిపాయలు ఒక 2, 3 గడ్డలు ఎల్లిపాయలు పొట్టు తీసుకొని వీటిని కొంచెం కచ్చపచ్చ దంచి వేసుకోవాలి. పచ్చడకు మనకు టేస్ట్ చాలా బాగుంటుంది ఈ ఎల్లిపాయలతోటే. ఇప్పుడు కొంచెం ఒక పావు స్పూను ఇంగువ వేసుకోండి. వేసుకున్నాక అంతా కలుపుకోవాలి. ఇంగువతోటి చూద్దాం మనకు పచ్చడి
టేస్ట్ మరింత టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మనం పొడి చేసుకున్నది పౌడర్స్ తీసుకోవాలి. ఆవాలు జీలకర్రది వేసుకున్నాక అట్లనే కారం తీసుకోవాలి. కారం వచ్చేసి ఇది మెజరింగ్ కప్పులో హాఫ్ కప్పుది అన్నట్టు. అందులో పావు కప్పు మనం కారం వేసుకోవాలి. పావు కప్పులో సగం సాల్ట్. అంటే గ్రామ్ పరంగా చెప్పానంటే ఒక 100 గ్రాముల కారం తీసుకుంటే 50 గ్రాముల సాల్ట్ తీసుకోవాలి. నేను అట్లనే తీసుకున్న 100 గ్రాములు కారప్పొడి తీసుకున్న, 50 గ్రాములు సాల్ట్ తీసుకొని అంతా కలుపుకున్నాక మనం ఉడికించుకున్న చింతపండు తీసుతాం. అందులోనే వేసి కలుపుకోవాలి చింతపండు గుజ్జుది. చూడండి అట్లా చింతపండు గుజ్జు తీసుకున్నాక అంతా కలుపుకోవాలి. అట్లా అంతా కలిసేటట్టు కలుపుకున్నాక ఇప్పుడు దాన్ని మనం దాంట్లో కొంచెం పసుపు వేసుకోండి. ఒక హాఫ్ స్పూన్ దాకా వేసుకోండి పసుపు. వేసుకున్నాక అంత ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మనం పక్కకు పెట్టుకున్న టమాటా ముక్కలు, ఆ పులుసు ఊరింది కదా కొంచెం, ఆ పులుసుతో సహా మనం వేసుకోవాలి. వక్కలన్నీ అందులో వేసుకున్నాక అంత ఒకసారి కలుపుకోవాలి. వక్క అన్నది మనకు కరుకు మీన అట్లనే ఉంటుందండి. ఈ పచ్చళ్ళలో తినేటప్పుడు వక్క తగులి మంచి కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పచ్చి టమాటాతోటి పచ్చడి అన్నది ఒకసారి పెట్టి చూడండి. ఇప్పుడు దానికి మనం మూత పెట్టేసి ఒక్కరోజు కానీ 2 రోజులు కానీ దాన్ని పక్కకు ఉంచుకోవాలి. నేనైతే నెక్స్ట్ డే ఉంచుతున్నా, ఒక్కరోజే ఉంచుకున్నా. అట్లా ఊరి మనకు పచ్చడి అన్నది రెడీ అవుతుంది. చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ ఇవ్వండి. మీరిచ్చే లైక్‌తో నా వీడియో ఇంక కొంతమందికి చేరుతుంది. ఇలా పచ్చడి చేసుకోండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. పచ్చడి అయితే సూపర్ ఉంటుందండి. ఏదన్నా ఏటైనా డబ్బాలో ఎత్తుకుంటే మనకు 6 నెలల దాకా హ్యాపీగా తినేయొచ్చు. సంవత్సరం అయినా ఉంటది.